ఈ లోకంలో నువ్వు ద్వేషించిన నిన్ను ప్రేమించే వాళ్ళు ఉన్నారంటే అది కేవలం అమ్మ ప్రేమ మాత్రమే. అమ్మ ఒక్కటే, అమ్మ ప్రేమ మాత్రమే. హలో అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ నరి నందు వ్లాగ్స్. నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు టాపిక్ ఏంటంటే అమ్మ ప్రేమ అండి. సో అమ్మ ప్రేమ, అమ్మ గొప్పతనం గురించి అయితే చెప్తున్నాను. సో నేను నా లైఫ్లో ఎక్స్పీరియన్స్ అయింది నేను మీతో అయితే షేర్ చేసుకుంటున్నానండి. సో నాకు చిన్నప్పటి నుంచి మా నాన్నంటేనే ఇష్టము, మా నాన్నంటే పిచ్చి, మా నాన్నంటే ప్రాణం. కానీ నేను ఫస్ట్ పెద్దదాన్ని అనమాట. నా తర్వాత ఒక తమ్ముడు ఒక చెల్లెలు ఉన్నారు. సో ఎక్కువగా వాళ్ళని ఎక్కువ ఇష్టపడేది మా మమ్మీ. నీకు వాళ్ళంటేనే ఇష్టము, నేనంటే నీకు ఎక్కువ ఇష్టం లేదు అని ఎప్పుడు అనేదాన్ని. సో నాకు పెళ్ళి అయ్యేదాకా తెలియలేదు మా అమ్మ ప్రేమ. నాకు మ్యారేజ్ అయిన తర్వాతే తెలిసింది మా అమ్మ ఎంత మంచిదో, ఎంత గొప్పదో, ఎంత పెద్ద మనసు ఉందో మా అమ్మకి అని. ఆ తర్వాత నుంచి నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను మా అమ్మ చాలా మంచిది, నన్ను చాలా బాగా చూసుకుంటుంది అని. సో నా మ్యారేజ్ టైంకి అండ్ నాకు ఒక బేబీ పుట్టాక మా అమ్మ ప్రేమ డబుల్గా నేను చూశాను. అమ్మ అయితే ఎప్పుడు ఒకేలాగా ప్రేమిస్తూ ఉంటుంది. నా కంటికి అయితే కనిపించలేదు. నాకు మ్యారేజ్ అయ్యి నాకు ఒక బిడ్డ పుట్టాకే నాకు మా అమ్మ ప్రేమ కనిపించింది. ఎంత అపురూపంగా చూసుకునిందో నన్ను అయితే. నేను చిన్నప్పుడైతే ఎప్పుడూ వాదేసుకునేదాన్ని, నీకు తమ్ముడు చెల్లెలంటేనే ఇష్టము, నేనంటే ఇష్టం లేదు, ఎప్పుడు వాళ్ళకే ఇస్తావు, నాకేం పెట్టవు అని ఇలా గొడవ పడేదాన్ని మా అమ్మతో. కానీ మా అమ్మ చాలా మంచిదండి. నాకు మ్యారేజ్ అయ్యి బిడ్డ పుట్టాకే మా అమ్మ గొప్పతనం ఏంటో నాకు తెలిసింది. చాలా ఉన్నాయి. ఇన్ని చేసేది ఒక్క నిమిషం కూడా ఖాళీ ఉండకుండా 24 గంటలు ఏదో ఒక పని చేస్తూ ఉండేది. అసలు రెస్ట్ అనేది తీసుకునేది కాదు. సో దగ్గరుండి చూశాను మా అమ్మ కష్టాన్ని, మా అమ్మ పడే ఇబ్బందుల్ని. సో ఐ లవ్ యూ అమ్మ, ఎంత కష్టపడుతున్నావో మా ఫ్యామిలీ కోసము. సో నేను అమ్మయ్యాకే నా అమ్మ గొప్పతనం ఏంటో తెలిసింది. నా బిడ్డ కోసం నేను ఎంత పాకులాడుతున్నానో నాకైతే తెలిసింది. నేనైతే ఫస్ట్ బేబీని మా అమ్మకి ఎంత గారాభంగా ఎంత బాగా చూసుకొని ఉంటుందో. అండ్ మ్యారేజ్ అయ్యాక 3 years అయితే పిల్లలు లేరు మా అమ్మకి. 3 సంవత్సరాల తర్వాత ఫస్ట్ నేనే అనమాట. పుట్టక పుట్టాను. నన్నైతే చాలా బాగా చూసుకున్నారు. సో నిజంగానే చాలా థ్యాంక్స్ అమ్మ, చాలా థ్యాంక్స్. నన్ను ఇంత బాగా చూసుకుంటున్నందుకు, నాకు ఈ జన్మ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. నీకైతే నేను ఎప్పుడు రుణపడి ఉంటాను, ఎప్పటికీ మర్చిపోనమ్మా నిన్ను. నాలాగే అమ్మని ఇలా డౌట్ పడే వాళ్ళందరికీ చెప్తున్నానండి, అమ్మ ఎప్పుడు గొప్పదే, అమ్మ ఎప్పుడు ఒకేలాగా ప్రేమిస్తూ ఉంటుంది. కానీ మన కంటికి ఆ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మాత్రమే మన కంటికి అయితే కనిపిస్తుంది. సో అమ్మ ప్రేమను ఎవరు డౌట్ పడకండి. ఐ లవ్ యూ అమ్మ చెప్పండి ప్లీజ్. ఐ లవ్ యూ అమ్మ అనుకునే వాళ్ళు ప్లీజ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ ఒక్క లైక్ చేయండి. ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్. నీ చుట్టూ ఎన్ని బంధాలు ఉన్నా అమ్మ అనే బంధం లేకపోతే నువ్వు మాత్రం అందరూ ఉన్న అనాథవే. అది గుర్తుపెట్టుకో. అమ్మని ఎప్పుడు తప్పు పట్టకు. అమ్మని ఎప్పుడూ ప్రేమిస్తూ ఉండు. అమ్మ గొప్పతనాన్ని తెలుసుకో. ఒక్కసారి పోతే మళ్ళీ రాదు అమ్మ. ఇంకొక చిన్న కవిత అండి. గాలికి గమ్యం లేదు, అమ్మ ప్రేమకు కొదువ లేదు. ఆ ప్రేమను పొందిన వాళ్ళు నిజంగా చాలా అదృష్టవంతులండి. అమ్మ ప్రేమ లేని వాళ్ళు ఇంకా అదృష్టవంతులు. ఎందుకో తెలుసా అండి? భగవంతుడు వారిపైన ఎక్కువ ప్రేమ చూపిస్తాడు. బాధపడకండి, అమ్మ లేదని బాధపడకండి, ఎప్పుడు సంతోషంగా ఉండండి. భగవంతుడు మీ పైన ఎక్కువ ప్రేమ చూపిస్తూ ఉంటాడు. మనసిచ్చిన అమ్మాయికి ప్రాణం ఇచ్చేస్తున్నావు, కానీ ఆ ప్రాణం ఇచ్చిన అమ్మకు మాత్రం ఏమిస్తున్నావు? నువ్వు పోతే ఆ అమ్మాయికి ఇంకొకడు దొరుకుతాడు, కానీ అమ్మకు ఇంకో కొడుకు దొరుకుతాడా చెప్పు? ప్రాణం కోరుకునే ప్రేమ కన్నా ప్రాణం పోసిన ప్రేమ గొప్పది. నిజమే కదా? ప్రాణం కోరుకునే ప్రేమ కన్నా ప్రాణం పోసిన ప్రేమ గొప్పది. అమ్మ ప్రేమను తక్కువ చేయకు. ఈరోజు టాపిక్ ఏంటంటే అమ్మ ప్రేమ అండి. సో అమ్మ ప్రేమ, అమ్మ గొప్పతనం గురించి అయితే చెప్తున్నాను. సో నేను నా లైఫ్లో ఎక్స్పీరియన్స్ అయింది నేను మీతో అయితే షేర్ చేసుకుంటున్నానండి. సో నాకు చిన్నప్పటి నుంచి మా నాన్నంటేనే ఇష్టము, మా నాన్నంటే పిచ్చి, మా నాన్నంటే ప్రాణం. కానీ నేను ఫస్ట్ పెద్దదాన్ని అనమాట. నా తర్వాత ఒక తమ్ముడు ఒక చెల్లెలు ఉన్నారు. సో ఎక్కువగా వాళ్ళనే ఎక్కువ ఇష్టపడేది మా మమ్మీ. నీకు వాళ్ళంటేనే ఇష్టము, నేనంటే నీకు ఎక్కువ ఇష్టం లేదు అని ఎప్పుడు అనేదాన్ని. సో నాకు పెళ్ళి అయ్యేదాకా తెలియలేదు మా అమ్మ ప్రేమ. నాకు మ్యారేజ్ అయిన తర్వాతే తెలిసింది మా అమ్మ ఎంత మంచిదో, ఎంత గొప్పదో, ఎంత పెద్ద మనసు ఉందో మా అమ్మకి అని. ఆ తర్వాత నుంచి నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను మా అమ్మ చాలా మంచిది, నన్ను చాలా బాగా చూసుకుంటుంది అని. సో
నా మ్యారేజ్ టైంకి అండ్ నాకు ఒక బేబీ పుట్టాక మా అమ్మ ప్రేమ డబుల్గా నేను చూశాను. అమ్మ అయితే ఎప్పుడు ఒకేలాగా ప్రేమిస్తూ ఉంటుంది. నా కంటికి అయితే కనిపించలేదు. నాకు మ్యారేజ్ అయ్యి నాకు ఒక బిడ్డ పుట్టాకే నాకు మా అమ్మ ప్రేమ కనిపించింది. ఎంత అపురూపంగా చూసుకునిందో నన్ను అయితే. నేను చిన్నప్పుడైతే ఎప్పుడూ వాదేసుకునేదాన్ని, నీకు తమ్ముడు చెల్లెలంటేనే ఇష్టము, నేనంటే ఇష్టం లేదు, ఎప్పుడు వాళ్ళకే ఇస్తావు, నాకేం పెట్టవు అని ఇలా గొడవ పడేదాన్ని మా అమ్మతో. కానీ మా అమ్మ చాలా మంచిదండి. నాకు మ్యారేజ్ అయ్యి బిడ్డ పుట్టాకే మా అమ్మ గొప్పతనం ఏంటో నాకు తెలిసింది. చాలా ఉన్నాయి. ఇన్ని చేసేదో ఒక్క నిమిషం కూడా ఖాళీ ఉండకుండా 24 గంటలు ఏదో ఒక పని చేస్తూ ఉండేది. అసలు రెస్ట్ అనేది తీసుకునేది కాదు. సో దగ్గరుండి చూశాను మా అమ్మ కష్టాన్ని, మా అమ్మ పడే ఇబ్బందుల్ని. సో ఐ లవ్ యూ అమ్మ, ఎంత కష్టపడుతున్నావో మా ఫ్యామిలీ కోసము. సో నేను అమ్మయ్యాకే నా అమ్మ గొప్పతనం ఏంటో తెలిసింది. నా బిడ్డ కోసం నేను ఎంత పాకులాడుతున్నానో నాకైతే తెలిసింది. నేనైతే ఫస్ట్ బేబీని మా అమ్మకి ఎంత గారాభంగా ఎంత బాగా చూసుకొని ఉంటుందో. అండ్ మ్యారేజ్ అయ్యాక 3 years అయితే పిల్లలు లేరు మా అమ్మకి. 3 సంవత్సరాల తర్వాత ఫస్ట్ నేనే అనమాట. పుట్టాను. నన్నైతే చాలా బాగా చూసుకున్నారు. సో నిజంగానే చాలా థ్యాంక్స్ అమ్మ, చాలా థ్యాంక్స్. నన్ను ఇంత బాగా చూసుకుంటున్నందుకు, నాకు ఈ జన్మ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. నీకైతే నేను ఎప్పుడు రుణపడి ఉంటాను, ఎప్పటికీ మర్చిపోనమ్మా నిన్ను. నాలాగే అమ్మని ఇలాగ డౌట్ పడే వాళ్ళందరికీ చెప్తున్నానండి, అమ్మ ఎప్పుడు గొప్పదే, అమ్మ ఎప్పుడు ఒకేలాగా ప్రేమిస్తూ ఉంటుంది. కానీ మన కంటికి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మాత్రమే మన కంటికి అయితే కనిపిస్తుంది. సో అమ్మ ప్రేమను ఎవరు డౌట్ పడకండి. ఐ లవ్ యూ అమ్మ చెప్పండి ప్లీజ్. ఐ లవ్ యూ అమ్మ అనుకునే వాళ్ళు ప్లీజ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ ఒక్క లైక్ చేయండి. ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.